నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుంచి నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంక్ ను శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. ఈ రోజు పరిశుభ్రం ఆరోగ్యం గురించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి నెల 4వ శనివారము ప్రతి డిపార్ట్మెంట్లో కూడా, అంటే గవర్నమెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఈ కార్యక్రమంకి నాంది పలికినారు. ఇది మన మీద రుద్దడం కాదు. ఇది పరిశుభ్రత అనేది మన ఇంట్లో నుంచి అలవాటు చేసుకోవాలి. మనం ఇంట్లో నిద్ర లేసిన తర్వాత ఎట్లయితే బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి రోడ్లోకి వస్తానో రోడ్ కూడా నీట్గా ఉండాలి కదా. మన కాలువ కూడా ఇంటి పక్కల కాలువ కూడా నీట్గా ఉండాలి కదా. సో ఉండాలంటే ఏం చేయాలా, మనం కూడా ఒక అడుగు ముందరికేసి ఏమన్నా చెత్త చెదారమో లేదంటే కాలువలు ఏదైనా పేరకపోయింటే కూడా కాలువలు 4 days 5 days తర్వాత వచ్చి క్లీన్ చేస్తారు వీక్లీ వన్స్. అట్లా ఆ లోపల పేరకపోయింది అనుకోండి, ఆడ చీటీగలు అన్నీ వస్తాయి. చీటీగలు వస్తే మన బిడ్డలకో మనకో ఎవరిన కరిస్తే కూడా డెంగ్యూ మలేరియాలు వస్తాయి. డెంగ్యూ మలేరియాలు వస్తే ప్రాణాంతకం, మీకు అందరికి తెలిసిందే. ఆడబోయి ఏమంటారు, హాస్పిటల్లో మీకు మలేరియా చీటీకి గరిసింది, డెంగ్యూ చీటీకి గరిసింది, లక్షల బిల్లు వేస్తారు. సో ఆ లక్షల బిల్లులు తప్పించుకునేదానికి, హాస్పిటల్ బిల్లు తప్పించుకునేదానికి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటి పక్కల, మన వీధిలో, మన ఊర్లో, మన నగరంలో, మన జిల్లా కూడా అయింది ఇప్పుడు, ఇంకా నీట్గా ఉండాల. ప్రతిదీ కూడా ఎంత నీట్గా ఎంత పరిశుభ్రంగా ఉంటామో మన ఇండియా కూడా అంతే భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా అంతా తెలియజేస్తున్నాను. పరిశుభ్రత గురించి ప్రతిరోజు మనము కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు టైం తీసుకొని కేటాయిస్తున్న అందరికీ కోరుతున్నాను.